అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో పరిపాలన ఎందుకు ఇంత దిగజారిపోతుంది అని ఆలోచిస్తేనే బాధేస్తుందండి. ఒక వ్యక్తి ప్రాణాలకు విలువ లేదు కానీ ఇంకొక వ్యక్తి మేకప్కి ఎక్కువ విలువ ఉందంటండి. ఆ మేకప్ గురించి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఆమె పేరు వంగలపూడి అనిత. ఆమె రాష్ట్రానికి హోంమంత్రి. 10 రోజుల నుంచి తునిలో జ్ఞానేశ్వరి అనే ఒక చిన్నారి తప్పిపోతే ఇంతవరకు పట్టించుకున్న పాపానవో లేదు ఈ హోంమంత్రి. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణ అనే యువకుడు కనిపించకుండా పోయాడు, లాకప్ డెత్ అన్న అనుమానాలున్నాయి, కాల్ చేశారు, అసలు అతని ఆచూకీ లేదు అని వాళ్ళ అమ్మ లబో దిబోమని కన్నీరు మున్నీరై బాధపడుతూ ఏడుస్తుంటే పట్టించుకున్న పాపానవో లేదు ఈ హోంమంత్రి. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ వాళ్ళ టీడీపీ నాయకుడి ఇంటిపైకి వెళ్ళి వాళ్ళను బెదిరించి ఇల్లును కూలుస్తా, మిమ్మల్ని చంపేస్తా అని మాట్లాడితే అతనిపైన కేసులుండవు, పట్టించుకున్న పాపానవో లేదు ఈ హోంమంత్రి. ఈవిడ కొద్ది రోజుల క్రితం అమర్నాథ్ గారి గురించి ఏం మాట్లాడారో వినండి. దానికి అమర్నాథ్ గారు ఏం రియాక్ట్ అయ్యారో కూడా నేను చూపిస్తాను. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీరే చెప్పండి. ఒకసారి వంగలపూడి అనిత గారు, అందరూ ముద్దుగా అనితమ్మ అని పిలుచుకుంటారు, ఎందుకు అనితమ్మ అని పిలుస్తారన్నది కూడా నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతున్నారో వినండి. పేర్లు ఎందుకులేండి, మనం ఎవడో మాట్లాడుతున్నాం ఏంటి. పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే 15 లక్షల ఉద్యోగాలు. అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకు వచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్ని కూడా మాకు వచ్చు. ఇండస్ట్రియల్ మినిస్ట్రీగా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసే సమోసాల కొట్లు ఏదో చేశారు, మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. ఇప్పుడు ఈవిడ మాట్లాడిన దాన్ని రాష్ట్ర ప్రజలందరూ క్లాప్స్ కొట్టి సమర్థించాలంట. వావ్ అనిత గారు, మీరు కుమ్మేశారు, చించేశారు, చాటేశారు అని చెప్పేసి మనం పొగడాలంట. అవి తప్పే కాదంట. ఎవడో ఒకడు పేడెందుకులేండి అంటే ఏకవచనంతో మర్యాద కూడా లేకోకుండా మాట్లాడుతూ ఏదో గుడ్డు, మాకు గుడ్డు పగలు కొట్టడం తెలుసు, పకోడీ అది ఇది అని మాట్లాడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, ఆనిముత్యాలు చాలా ఉన్నాయి. ఈ మాటలకి గుడివాడ అమర్నాథ్ గారు కౌంటర్ ఇచ్చారు. ఒకసారి వారేం మాట్లాడుతున్నారో యాజ్ ఇట్ ఈస్గా నేను చూపిస్తానండి. మనం ఎక్కడ దాచిపెట్టాల్సిన అవసరం లేదు, చూపిస్తాను. ఒకసారి చూడండి. పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు అమ్మ, చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊళ్ళో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాతో మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. ఇది అమర్నాథ్ గారు వంగలపూడి అనితమ్మ మాటలు కౌంటర్గా మాట్లాడారు. ఆవిడ గుడ్డు మంత్రి, పకోడీ, ఏదో పానీపూరి అంటే అమర్నాథ్ గారు మేకప్ మంత్రి అన్నారు. ఆవిడ ఎండలో తిరిగితే 1 కేజీ మేకప్ బయటకు వస్తుంది, నీలాగా ఎవరు పనిచేయలేరమ్మా, మా ఏరియాలో మహిళలు అస్సలు పనిచేయలేరు నీలాగా, నేను ఇంతకుముందు వాడిన బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతున్నావు అంటే నేను కూడా ఒకప్పుడు మంత్రినే గుర్తుపెట్టుకో అని చెప్పాడు. ఇంకా దాంట్లో తెలుసా వాళ్ళకు ఏమనిపించిందో ఏం వినిపించిందో నాకు తెలియదు కానీ వీ స్టాండ్ విత్ అనిత అంట. వీ స్టాండ్ విత్ అనిత అని చెప్పేసి సోషల్ మీడియాలో అదొక వైరల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అమర్నాథ్ గారు అనితను అమర్యాదగా మాట్లాడారంట, ఒక మహిళను మాట్లాడకూడదంట అని చెప్పేసి ఏందేందో వాళ్ళు ఒక్కొక్కరు. అసలు చిన్నారి తప్పిపోతే మెసేజ్ పెట్టని పవన్ కళ్యాణ్, సాయికృష్ణ ఉన్నాడా లేకపోతే చనిపోయాడా అని వాళ్ళ అమ్మ గగ్గోలు పెడుతుంటే మెసేజ్ పెట్టని పవన్ కళ్యాణ్ ఈవిడ గురించి మెసేజ్ పెడతాడు. మనము విమర్శలు చేసుకోవచ్చు కానీ మహిళల్ని గౌరవంగా చూడాలి. రోజా గారిని డైమండ్ రాణి అని పిలిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఈమెకు సపోర్ట్ అంట. ఇంకా ఆమె నెల్లూరు ఆమె ఉంది, ఇంకా ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆమె పేరేం పేరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య, నాకు పేరు తక్కువ గుర్తు రావట్లేదండి. ఆవిడ మాట్లాడుతుంది, సంఘీభావం తెలుపుతుందంట.
అసలు ఆవిడ ఏవేవో మాట్లాడుతుంది. ఇంకొక రోజు వీడియో చేస్తానండి. ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్టిన భిక్ష అంట అందరికీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ భర్త అందరికీ భిక్ష పెట్టాడంట. ఇంకా అంతగా భిక్ష పెట్టేటప్పుడు నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకోమ్మా. నువ్వు మీ ఆయన కలిసి ఒక పార్టీ పెట్టుకోండి. వేరే పార్టీలు చుట్టూ తిరగడం ఎందుకు, జెండాలు మార్చడం దేనికి? సరే, టాపిక్ అది కాదు. ఇప్పుడు గుడివాడ అమర్ గారు మాట్లాడింది రాష్ట్ర సమస్య ఏంటండి. ఇంకా ప్రతి ఒక్కరూ వంగలపూడి అనిత గారి గురించి తలుచుకుంటూ అయ్యో అనిత గారిని ఇట్లన్నారో అట్లన్నారని ప్రతి ఒక్కరు ఏడ్చాలంట. ఇంకా రాష్ట్రంలో సమస్యల్ని గాలి వదిలేసి అనిత గారికి అవమానం జరిగిందని ఏడ్చాలంట. పోనీ అనిత గారు గతంలో ఎప్పుడు ఏ మాట మాట్లాడలేదంటే ఒక ముచ్చటగా మూడు చూపిస్తాను. ఆవిడ మాట్లాడిన మాటలు కరెక్టా లేదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే మీరే నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి వినండి. ఈ స్టీల్ ప్లాంట్ గురించి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉంటే నిన్న నాకు షెడ్యూల్ లో చూసా. అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించట్లేదా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్న పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యలో కొత్తగా నేర్చాడు మా నత్తిపోకోడి, పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నంగనాచి నత్తిపోకోడి నీ బిడ్డని అన్నాడు. కడుపు తరిక్కుపోతుంది ఒక తల్లిగా. 16 నెలల కాలం చిప్పకూడు తిని సుమారుగా 45,000 కోట్లు దొబ్బేసి ఈ రోజు బయటకు వచ్చి మాట తప్పి మడమ తిప్పి అధికారం గురించి కోడికత్తుతో పొడిపించుకోవడమే కాకుండా అధికార కాంక్షతో సొంత బాబాయినే చంపించిన ఇలాంటి వాడిని ఎవడైనా బిడ్డ కింద కావాలనుకుంటాడా? పేర్లు ఎందుకులేండి, మనం ఎవడో మాట్లాడుతున్నాం ఏంటి. పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే 15 లక్షల ఉద్యోగాలు. అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకు వచ్చు. గుడ్లు పగలగొట్టడం అన్ని కూడా మాకు వచ్చు. ఇండస్ట్రియల్ మినిస్టర్ గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసే సమోసాల కొట్ల ఏదో చేశారు మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాలుగు ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఆ పోలిక ఎలా పోల్చాలని ఆవిడకు అనిపించిందో, మేము విజయమ్మ భారతమ్మ అంటే మా తండ్రి వాళ్ళకేమవుతాడో ఆలోచించమని అడుగుతుంది. కాళీమాత అంటాం, దేవతల్ని మాత అంటాం, కాళీమాత అంటే కాళీమాత అన్నంత మాత్రాన ఆ దేవత మా నాన్నకు భార్య అవుతుందే? ఆవిడ మాట్లాడేది మైసమ్మ, గంగమ్మ, గండి మైసమ్మ, ఇన్ని పేర్లుంటాయి. దేవతలకి అమ్మ అని పేర్లుంటాయి. పూర్వము అమ్మ అని ఎందుకు పెట్టేవాళ్ళంటే పేరు చివర ఎవరు పిలిచినా కానీ అది ఒక గౌరవం అని చెప్పి పెట్టేవాళ్ళు. మనం విజయమ్మ గారిని విజయమ్మ అన్నామంటే గౌరవం, పెద్దావిడని గౌరవంతో పిలిచినట్టు. మా నాన్నకు విజయమ్మకు ఏం లింక్ ఉందని మాట్లాడితే ఇంకా అది నీకు మహిళలపైన ఉన్న గౌరవం చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటుందండి? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. నువ్వు అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరు ఉచ్చరించడానికి నీకు అర్హత ఉందా? నత్తి పకోడి, బాబాయిని చంపినవాడు, ఇన్ని మాటలు మాట్లాడిన వంగలపూడి అనిత ఈరోజు ఇంకా వద్దులేండి, నాకు ఏదో సామెత గుర్తుకొస్తుంది, నేను చెప్పలేను. నువ్వు ఈరోజు వచ్చేసి కబుర్లు చెప్తున్నావా అనిత? ఇప్పుడు నేను అనితమ్మ అంటే నిన్ను గౌరవంగా అన్నట్లా, లేకపోతే ఏదైనా అక్రమ సంబంధం ఉన్నట్లా? ఈవిడ మంత్రిగా కొనసాగడానికి అర్హత ఉందండి? రాష్ట్రంలో 1,00,000 సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యల గురించి పట్టించుకోకుండా ఈమెను అవమానించినారంట, చాలా చేసినారంట. సరే, మేకప్ గురించి మాట్లాడితే అవమానించినట్టయితే ఇంతకుముందు వాళ్ళ పార్టీకి చెందిన చింతమనేని ప్రభాకరు విడుదల రజనీ గారి గురించి ఏం మాట్లాడారో ఒకసారి వినండి, అది చూసి ముగించేద్దాం. ఏం చేస్తుందండి విడుదల రజనీ? ఊరికే మేకప్ వేసి తిరుగుతుందండి. మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతున్నారా అని అడుగుతున్నారండి. సరే, వంగల్పూడి అనిత గారిని అడుగుతున్నా, చింతమనేని ప్రభాకర్ని కూడా ఇలాగే ఏకిపరేయండి. ఇప్పుడు గుడివాడ అమర్ గారు మేకప్ గురించి మాట్లాడితే తప్పంటే చింతమనేని ప్రభాకర్ మాట్లాడినప్పుడు ఒప్పైందా? సమస్యలు వీళ్ళకు పట్టవండి. ఈ వంగలపూడి అనిత సోషల్ మీడియాకి ఎక్కువ, మెయిన్ మీడియాకు తక్కువ. అమ్మ వంగలపూడి అనిత, నువ్వు సోషల్ మీడియాకి ఎక్కువ, మెయిన్ మీడియాకి తక్కువ. సోషల్ మీడియాలో గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాదు ఈ వంగలపూడి అనిత. ఈవిడ కూడా ఇంకా మాట్లాడితే ఇంకా ఏ పనైనా చెప్పండి.